దీంట్లో మనం సన్నగా తరిగిన అల్లము అలాగే వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లితో పాటు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని వీటిని స్లోగా కుక్ చేసుకుంటూ ఇందులో నానబెట్టిన జీడిపప్పు మనం డైరెక్ట్ వేసుకోకుండా నీళ్ళల్లో నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం అంత ఉప్పు వేసుకుందాం. దీంట్లో ఈ కొంచెం వేగుతున్నప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న జీడిపప్పు, ఈ లోపల మన బొప్పాస్కాయ కూడా చక్కగా అటు పక్కన ఉడుకుతుంది. ఈ జీడిపప్పు ఈ ఉల్లిపాయలు అన్నీ వేయించుకుంటూ ఇందులో కిష్మిష్ అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మన బొప్పాస్కాయ నీళ్ళల్లో చక్కగా ఉడుకుతోంది. ఈ బొప్పాస్కాయని నీళ్లు తీసేసి కేవలం దీంట్లో వేసి మనం చేసుకున్నాం. ఇది వరకు మన షోలో మా ఆవిడ రాగిని కూడా నీకు ప్లాస్టిక్ చట్నీ అని ఈ బొప్పాస్కాయని సన్నగా కట్ చేసి చట్నీలా కూడా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చక్కగా దీంతో పాటు కుక్ చేసుకుంటూ దీంట్లో మనం ఉప్పు కూడా వేసుకుందాం. మరి దీంట్లో కావలసినంత ఉప్పు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో ఘాటు కోసం తర్వాత మిరియాలు దంచి వేసుకుందాం. జీడిపప్పు, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి దీన్ని కుక్ చేసుకుందాం. దీంట్లో మరే పొళ్ళు కాకుండా కేవలం కొంచెం ధనియాల పొడి వేసి ఇప్పుడు కొంచెం పాలు పోసి కూడా కుక్ చేసుకుందాం. మరీ ఎక్కువ పాలు పోయకండి, ఎందుకంటే ఇందులో మనం పాలకోవా కూడా వేసుకుంటున్నాం. ఆ పాలకోవా దానికి రుచి ఇవ్వడం కోసం మనం కొంచెం ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. అందుకని ఈ పాలు వేసి ఈ పాలంతా ఆవిరయ్యేంత వరకు దీంతో పాటు ఇలా కుక్ చేసుకుందాం. ఈ బొప్పాస్కాయ చక్కగా ఉడికిపోయింది, అంటే మరీ ఎక్కువగా కలిపేస్తే ఇంకా ముక్కలుగా విరిగిపోతుందో అన్నంత భయం వేస్తుంది. ఇప్పుడు మన పాలకోవా తీసుకొని దీంట్లో వేసుకుందాం. అయితే ఈ పాలకోవా దీంట్లో చక్కగా మనకి మెల్ట్ అయిపోయి చక్కగా ఈ కూరలతో పాటు కుక్ అయిపోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ ముక్కలకంతా చక్కగా చిక్కగా పట్టేంత వరకు వేసుకుందాం. కానీ దీంట్లో ఇప్పుడే మనకు కావలసిన రుచి ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుంది? మనం దీంట్లో మిరియాల పొడి వేసినప్పుడు మాత్రమే. చక్కగా పాలకోవా వేసి చేసుకుంటున్న ఈ బొప్పాస్కాయ డిష్ భలే టేస్టీగా ఉంటుంది. దీంట్లో మిరియాలు తీసుకొని మిరియాలు వేసి మిరియాలని కూడా బాగా పొడి చేసి లాస్ట్లో వేసుకొని ఒక్కసారి టాస్ చేసుకొని దీన్ని వడ్డించేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి ఈ మిరియాలని కూడా ఇలా దంచేసుకుందాం. మనం ఈ మిరియాలని చక్కగా దంచేసుకుందాం. ఇక్కడ పాలకోవా చక్కగా కరిగిపోయింది. ఎప్పుడైతే ఈ కూరగాయ చక్కగా చుట్టుపక్కల అంటకుండా దీంట్లో నుంచి నూనె బయటకు వచ్చేస్తుందో, అంటే నూనె కంటే నెయ్యి అని చెప్పాలి, ఆ పాలకోవా వేసాక దాంట్లో నుంచి మెరుస్తూ చక్కగా దీంట్లో మంచి రుచి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి వేసేసుకుంటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూడడానికి ఒక మంచి పాస్తాలా ఆ మంచి రంగుతోటి పర్ఫెక్ట్గా ఉంది. సో మరి దీన్ని చక్కగా ఇలా టాస్ చేసేసుకుందాం. ఇందులో మన జీడిపప్పు, కిష్మిష్ అలాగే మన పాలకోవా అంతా పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. దీన్ని ముఖ్యంగా పులావ్ అన్నం, అంటే బిర్యానీ అన్నాల కంటే పులావ్ అన్నంలో ఏంటంటే అంత ఎక్కువగా మసాలా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. దాన్ని మరి రిచ్గా చక్కగా ఎంజాయ్ చేయడం కోసం మరి ఈ బరకగా పొడి చేసి అన్నంతో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మరి దీంట్లో ఆ కొంచెం అంత ఆ పుల్లదనం, నిమ్మకాయ పులుపు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి ఈ చింతపండు పులుపు కూడా ఉంటే బాగుంటుంది. అయితే చిన్నప్పుడు మేము ఊళ్ళో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ చింతకాయ గింజల్ని తీసుకొని వాటిని కూడా లైట్గా వేయించేసి ఆ పొట్టు తీసి తినేవాళ్ళు. కొంచెం తినడానికి గట్టిగా అనిపించినా దాంట్లో కూడా ఆరోగ్యానికి మంచిదని మా తాత ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ పల్లీలు ఇవి మరి కొంచెం సేపు వేగనిద్దాం. ఇలా పొళ్ళు మనం చేసుకునేటప్పుడు ఇందులో వేసే కూరగాయలు కూడా కొంచెం అంటే బైట్ సైజ్ తింటుంటే నాలుగుకి తాకుతూ ఉండాలి. మరి దానికోసం ఈ ఉల్లిపాయల్ని కూడా కొంచెం అంత పెద్దగా, వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, వేసి లైట్గా చైనీస్ స్టైల్లో టాస్ చేసుకున్నట్టు చేసుకుంటే బాగుంటుంది. మరి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలా రంగురంగు కూరగాయలు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి ఆరోగ్యమైన వంటలు కావాలి అంటే రంగురంగులున్న కూరగాయల్ని వంటల్లో వాడుకోవాలి. ఎర్రగా ఉన్న క్యారెట్లు, పచ్చగా ఉన్న ఆకుకూరలు, ఇలా రంగులు ఉన్న కూరగాయలు తినాలి. మనకి జ్యూసులు కూడా మనం ఆరెంజ్ జ్యూసు ఇలాంటివన్నీ తాగితేనే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరి ఎర్రగా మరి క్యాప్సికమ్
వేసేసాము. అలాగే గ్రీన్ క్యాప్సికాన్ని కూడా దీంతో పాటే కట్ చేసేసి వేసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి, కూరగాయల్లో ఎర్ర క్యాప్సికము, ఉల్లిపాయలు, బంగాళదుంప, వంకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వీటన్నిటిని వేసుకొని పోపన్నం చేసుకుందాం. ఇక్కడ మనం చేసుకున్న ఈ పప్పులు కూడా చక్కగా వేగిపోయాయి. మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి వాడుకుందాం. 1 కప్పు అన్నానికి మనం దానికంటే ఎక్కువ కూరగాయలు వేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి తాలింపులు అన్నము వాటిల్లో మనకి నూనె న్యూట్రల్ ఫ్లేవర్గా ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల మనం పూరీలు, వడలు ఏది చేసుకున్నా చాలా లైట్గా ఉండి మన కడుపుకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందులో ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే మనం చేసుకున్న మసాలా అంతా చక్కగా మనం లైట్గా వేయించి కూరగాయలతో పాటు చక్కగా చేసుకుందాం. ఇందులో మనం ఆవాలు, అలాగే ఆవాలు చిటపట్లాడిన తర్వాత, అంటే నూనె బాగా వేడిగా లేదు అందుకే టైం పడుతుంది, కొంచెం చిటపట్లాడేదాకా ఆగుదాం. ఆవాలు చిటపట్లాడుతుంటే మనం ఇందులో జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకుందాం. కానీ నూనె బాగా చితులుతుంది, అందుకని కరివేపాకుతో పాటు మనం కూరగాయలు కూడా వేసుకుందాం. మరి ఇక్కడ మన బంగాళాదుంప ముక్కలు, ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బంగాళదుంప ముక్కలు ఇందులో నీళ్లు పక్కకు తీసేసి ఇందులో వేసుకుందాం. మనం వేసే బంగాళదుంప అలాగే వంకాయ 2 నీళ్ళల్లో పెట్టకపోతే కొంచెం నలుపు రంగు వచ్చేస్తుంది. రెండిటికి ఆక్సిడైజేషన్ అనే గుణం ఉంటుంది. బంగాళదుంపకు కూడా ఆ గుణం ఉంటుంది. ఈ నూనెలోనే మనం చక్కగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మన బంగాళదుంప చక్కగా ఈ నూనెలో ఫ్రై అయిపోతుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే వంకాయ అయితే ఇలా వేడి తాకగానే కుక్ అయిపోతుంది. ఇలాంటి దానిపైన లైట్గా మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం. బంగాళదుంపలు కొంచెం వేగిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. దీంట్లో కావాల్సిన కొంచెం అంత ఉప్పు కూడా వేసేసుకుందాం. చక్కగా మనం అన్నం ఇందులో వేసినప్పుడు కూరగాయలు రుచిగా ఉండాలి కదా. ఇప్పుడు వంకాయ ఈ బంగాళదుంపతో పాటు సరిగ్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. వంకాయ ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసేసుకుందాం. వంకాయ, బంగాళదుంప ఒకటి ఆలోచించండి, ఇది మన దేశంలోనే కాదు ఎన్నో దేశాల్లో మంచి కాంబినేషన్. ఒక పెళ్ళి కానివ్వండి, చాలామంది కలిసి ఉన్న చోట ఎక్కడైనా కొంచెం అంటే అందరూ సంతృప్తి పొందాలి, అలాగే కూరగాయ కొంచెం చౌకగా ఉండాలి అంటే ఆ మంచి కాంబినేషన్ ఏదన్నా అంటే అది బంగాళదుంప, వంకాయ. దాంట్లో కొంచెం టమాటా వేసేస్తారు, కొంచెం వేపుడులాగా. ఎలా చేసినా ఈ బంగాళదుంప, వంకాయ మన దేశం కాదు వేరే దేశాల్లో కూడా దాన్ని విడతీయలేని బంధం అనమాట. ఆ 2 కాంబినేషన్ రుచులు అట్లాంటివి. 2 కలిపి ఇందులో వేసుకున్నాను. ఈ కాంబినేషన్కి మరింత రుచినివ్వడానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మన క్యాప్సికము, రెడ్ అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కూరగాయలు లైట్గా దీంట్లో టాస్ చేసుకుంటూ ముందుగా చేసిన పల్లీలు అన్నీ ఈ పొడిని కొంచెం బరకగా చేసేసుకుంటే బాగుంటుంది. ఇందులో పల్లీలు, మన కందిపప్పు, మిరియాలు, ధనియాలు అన్నీ ఉన్నాయి. కొంచెం ఘాటైనా పర్లేదు, కొంచెం ఎక్కువగా వేసేసుకుంటాను. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, అన్నం ఇంత, దీంట్లో వేసిన కూరగాయలు ఇంత, ఇలా తింటే అప్పుడు దాంట్లో మజా వస్తుంది. ఇందులో మనకి కొంచెం నూనె మనకి ముందు కనిపించిందంతా ఈ మసాలా అంతా చక్కగా కోట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కూరగాయలు ఏవైతే క్యాప్సికము, పచ్చిమిరపకాయలు వేసామో దాంట్లో మనకు ఒక ఫ్రెష్, ఇది తింటుంటే ఇప్పుడే చేసి ఆ మంచి ఆ అద్భుతమైన ఆ ఫ్రెష్లో ఉన్న ఆనందాన్ని మనం దీన్ని డబ్బా కట్టించి మధ్యాహ్నం పూట లంచ్లో తిన్నా మనకి ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ మసాలా అంతా చక్కగా కూరగాయలకి పట్టేసింది. మీరు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కూరకు అంటే కొంచెం అంత ఉంటే సరిపోతుంది, ఎందుకంటే అన్నం కలిపినప్పుడు తక్కువగా కాకుండా. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా, అన్నం వేస్తే తక్కువ అవుతుంది, అందుకని చెప్పేసి ముందు కొంచెం అంత ఉప్పు వేసేసుకుంటాను. మీకు కావాలంటే కొత్తిమీర ఏదన్నా ఇందులో వేసుకోవచ్చు. మరి నాకైతే ఏం అక్కర్లేదు. ఈ మసాలా చక్కగా రెడీ అయిపోయింది. కూరగాయలు, ఉల్లిపాయ, క్యాప్సికము అవి కొంచెం కరకరలానే ఉండాలి, ఆ వేడిలోనే ఉండాలి. స్టవ్ కట్టేసిన వెంటనే కలపాలని లేదు. కావాలంటే మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఆ జ్యూసెస్ అంటే దీంట్లో నుంచి కొంచెం అంతా ఆ జ్యూసెస్ అంతా చక్కగా కలిసి మంచిగా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత అన్నాన్ని దీంతో కలిపేసుకుంటాం.